రేపు అల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. వనజంగి కాఫీ ప్లాంటేషన్ను సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. మాడుగుల నియోజకవర్గం మీదుగా అల్లూరు జిల్లా వెళ్లనున్న సీఎం చంద్రబాబు గిరిజనులతో మమేకమై ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే ముఖ్యమంత్రి రాక్ కోసం హెలీప్యాడ్ను సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. నా జీతం అనాథ పిల్లలకు అంకితం అంటున్నారు జనసేనాని. పవన్ కళ్యాణ్ జీతం 2,10,000 రూపాయలు అనాథ పిల్లలకు పంపిణీ చేశారు. 42 మంది అనాథ పిల్లలకు 5,000 రూపాయల చెక్కులను అందించారు. పిఠాపురం నియోజకవర్గంలో 10 మంది క్రియాశీల సభ్యత్వం గల వాలంటీర్లకు అనాథ పిల్లలకు చెక్కులను పంపిణీ చేశారు. తమ భవిష్యత్తుకు పవన్ కళ్యాణ్ పునాది వేస్తున్నారని పిల్లలు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించారని అన్నారు. తన ఫోన్నే ఎక్కువగా ట్యాప్ చేయించారని బండి సంజయ్ ఆరోపించారు. మావోయిస్టుల జాబితాలో పేర్లు పెట్టి ట్యాపింగ్కు పాల్పడ్డారని అన్నారు. ఆ జాబితాలో రేవంత్ రెడ్డి, హరీష్ రావు పేర్లు కూడా ఉన్నాయన్నారు బండి సంజయ్. కేంద్ర మంత్రి బండి సంజయ్కు మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్పై ఆరోపణలు నిరూపించాలన్నారు. 48 గంటల్లో నిరూపించకపోతే బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోలేకపోతే లీగల్ నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. బండి సంజయ్ ప్రకటనలు హద్దుమీరాయని కేటీఆర్ మండిపడ్డారు. తెలుగు ఫిలిం ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. సినీ నిర్మాతలకు తెలుగు ఫిలిం ఛాంబర్ కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఎలాంటి చిత్రీకరణలు చేయవద్దని నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసింది. ఫిలిం ఫెడరేషన్ యూనియన్లతో ఎవరూ సంప్రదింపులు చేయొద్దని సూచించింది. తదుపరి సూచనలు ఇచ్చే వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. స్టూడియోలు, అవుట్డోర్ యూనిట్లు అనుమతి లేకుండా ఎలాంటి సేవలు అందించవద్దని ఫిలిం ఛాంబర్ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను నిర్మాతలు, స్టూడియో యజమానులు తీవ్రంగా పరిగణించాలని వెల్లడించింది. బీఆర్ఎస్ నాయకులు డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని అందినకాడికి దోచుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో అసలైన నిరుపేదలకు మాత్రమే డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తున్నామని మంత్రి అన్నారు. మిగిలిన వారికి ఇళ్లు కట్టి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. స్లమ్ ఏరియాలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. హనుమకొండలో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబం అవినీతి ప్రొఫెసర్లని ఎద్దేవా చేశారు. భూ కబ్జాలో ఎక్స్పర్ట్లని జగ్గారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని అందినకాడికి దోచుకున్నారని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వలేమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బీసీలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. అన్ని పార్టీలు మోకముడి కుట్రలు చేస్తున్నాయని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి అన్నారు. ఢిల్లీలో ధర్నాకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సీరియస్ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు మధుసూదనాచారి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. విశాఖ కేంద్రంగా నవజాత శిశువుల విక్రయాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. విశాఖలో 3 మధ్యవర్తులు విజయ్, సరోజ, రత్నాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు విశాఖకు చెందిన 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ రోజు నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. దీంతో భక్తులతో దుర్గమ్మ సన్నిధి కిటకిటలాడుతుంది. భక్తుల రద్దీ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు నిలిపివేశారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇంజనీరింగ్ సీట్లు కౌన్సిలింగ్లో అవకతవకలు జరగడం సిగ్గుచేటని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ధ్వజమెత్తారు. విద్యాశాఖను తన చేతిలో పెట్టుకుని విద్యార్థి జీవితాలతో చెలగాటమాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి ఇంజనీరింగ్ విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేయాలని టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ కోరారు. భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుటుంబం మొదటి నుంచి తిరుమల తిరుపతి ప్రతిష్టను దెబ్బతీస్తూ వచ్చారని ఆరోపించారు. పిల్లలకు డీవార్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని శ్రీకాకుళం జిల్లా వైద్య శాఖ అధికారి అనిత అన్నారు. ప్రభుత్వ స్కూల్లో, ప్రైవేటు స్కూల్లో అంగన్వాడీల ఆధ్వర్యంలో డీవార్ మాత్రల పంపిణీ కార్యక్రమం ఈ నెల 12, 20 తేదీలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మాత్రలు వేసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వైద్యాధికారులను సంప్రదించాలని అన్నారు.
కొడంగల్ నుంచి వచ్చిన గిరిజన మహిళలు కేటీఆర్కు రాఖీ కట్టారు. ప్రభుత్వం తమ జీవితాలను జీవనాధారమైన వ్యవసాయ భూముల్లో లాక్కున్నప్పుడు తమకు ఓ అన్నలా అండగా నిలిచిన కేటీఆర్కు రాఖీ కట్టామని వారు తెలిపారు. కేసుల కారణంగా జైలు పాలైన లగచర్ల మహిళలకు కేటీఆర్ అండగా నిలబడ్డారని చెప్పారు. వైఎస్ కుటుంబం వైసీపీ పార్టీ చేనేతలకు వ్యతిరేకమని టీడీపీ హయాంలో చేనేతలకు న్యాయం జరిగిందని టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ విమర్శించారు. ఒంటిమిట్ట మండలంలో జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా ఆమె ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ నేత వర్మ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. చేనేత రంగం గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుదేలైందని, తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందని వర్మ వాపోయారు. గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని పూడ్చేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వర్మ అన్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రం కోలారులో కురిసిన భారీ వర్షానికి సోయా పంట పూర్తిగా నాశనమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికంది వచ్చిన పంట వర్షాపురమైందని బోరుమంటున్నారు. ప్రభుత్వం ఆర్థిక చేయూతనందించి పంట పరిహారం అందించాలని కోరుతున్నారు రైతులు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా నెల్లూరు జిల్లా కలువాయి మండలం కల్లూరులో మహాలక్ష్మి అమ్మవారి గుడిలో సామూహిక కుంకుమార్చన పూజలు ఘనంగా జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజ చేశారు. కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుండి మహిళలు భారీగా తరలివచ్చి పూజలు చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 14 మంది నిందితుల నుంచి 7.4 కిలోల గంజాయి, కారు, 3 బైకులు, 10 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో మరో 4 నిందితుల కోసం గాలిస్తున్నారు. కడప జిల్లా రాజుపాలెం మండలం టంగుటూరులో పట్టపగలే చోరీకి ప్రయత్నించిన దొంగ అడ్డంగా దొరికిపోయాడు. ఓ ఇంట్లో చొరబడ్డ దొంగ బీరువాని పగలగొట్టి దొంగతనం చేస్తుండగా యజమాని అడ్డుకుని దాడి చేశారు. యజమాని అరుపులతో స్థానికులు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిర్మల్ జిల్లా తనూరు మండలంలోని బీజారి గ్రామంలో భారీ వర్షాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు ఉంటాయని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో వర్షానికి పెద్ద చెరువు మత్తడి దూకడంతో పలు కాలనీలో వరద నీరు చేరింది. షిరిడి సాయినగర్లో ఇళ్లలోకి నీరు రావడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. అనంతగిరి కోదాడ రోడ్డుపై నీరు చేరడంతో ప్రయాణికుల అవస్థలు అంతా ఇంతా కాదు. గుడ్డిబండ రహదారి వెంట నీళ్లు చేరడంతో జేసీబీ సాయంతో డివైడర్ను పగలగొట్టి సహాయక చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గాంధీ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహాన్ని మున్సిపల్ కార్మికులు తొలగించడంతో వైసీపీ నేత మొండితోక జగన్ ఆధ్వర్యంలో శాంతియుత పోరాటానికి సిద్ధమయ్యారు. రాజకీయ కక్షతో అర్ధరాత్రి విగ్రహం తొలగించడం అన్యాయమని వైసీపీ నేతలు అన్నారు. ఈ ఘటనపై న్యాయ పోరాటం చేసి విగ్రహాన్ని యథాస్థానంలో ఏర్పాటు చేస్తామన్నారు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడిపే మహిళలకు పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ పోలీసులు చీరలు బహూకరించారు. ఓ వ్యాపారి సహకారంతో చీరలు పంపిణీ చేశారు. ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించే వారికి ప్రోత్సాహ బహుమతులు అందిస్తూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు పోలీసులు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ ముందు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆర్ఎంపీ వైద్యం వికటించడంతో తమ చిన్నారి మృతి చెందిందని ఖమ్మం, వరంగల్ ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకు నచ్చచెప్పి ఆందోళనను విరమింపు చేశారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ద్వారకా తిరుమల ఉపాలయం శ్రీ కుంకులమ్మ అమ్మ ఆలయంలో అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించారు. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి ఆలయంలో చండీ హోమం, కుంకుమార్చనలు, ఇతర విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా పేరుకి నందిగామలోని రహదారికి పెట్టిన ఘనత వైసీపీది అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. నందిగామ గాంధీ సెంటర్లో ఉన్న మాజీ వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యాలయం నుంచి గాంధీ సెంటర్ వరకు ర్యాలీగా బయలుదేరి వైఎస్ఆర్ విగ్రహం తొలగించిన స్థలంలో నిరసన తెలియజేశారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కనపర్తి శివ అనే వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 15 తులాల బంగారంతో పాటు 30 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న శివను అదుపులోకి తీసుకుని విచారించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గ్రామస్తులు చెరువులో మృతదేహాలను బయటకు తీశారు. చిన్నారుల మరణంతో 2 కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఊటుకూరు పంచాయతీ పరిధిలో పిడుగుపాటుకు పశువులు మృతి చెందాయి. తక్కెళ్లపాడు జవిగుంటపాలెం గ్రామ రైతులు చెందిన ఒక గేదె 2 ఆవులు పిడుగుపాటుకు గురై మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. అకాల వర్షానికి పిడుగుపడినట్లు వారు తెలిపారు. అంతర్జాతీయ కృష్ణా చైతన్య సంఘ ఇస్కాన్ సంస్థ కోనసీమ జిల్లా జనుపల్లిలో కొత్తగా నిర్మించిన హరేరామ సంకీర్తన భవనాన్ని ఈ నెల 10న ప్రారంభించనుంది. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని అమలాపురం ఇస్కాన్ మేనేజర్ శివానంద నిమాయిదాసు తెలిపారు. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలోని 6వ ఫేజ్ శ్రీకృష్ణ రెసిడెన్షియల్ సెల్లార్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. వర్షానికి సెల్లార్ మొత్తం నిండుకుండలా మారింది. వర్షపు నీరు పూర్తిగా సెల్లార్లోకి చేరడంతో పలు వాహనాలు నీటిలోనే ఉండిపోయాయి. దీంతో అపార్ట్మెంటు వాసులు సెల్లార్లోకి చేరుతున్న నీటిని మోటార్ల సహాయంతో బయటకు తీస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం రాజవరం, పేరవరం గ్రామాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో రికార్డులు లేని 20 వాహనాలను స్వాధీనపరుచుకున్నారు. వాటికి సక్రమంగా ఉన్నట్లు రికార్డులు చూపిస్తే తిరిగి ఇస్తామని, లేదంటే బ్రేక్ ఇన్స్పెక్టర్కు అప్పగిస్తామని ఈ సందర్భంగా సీఐ విద్యాసాగర్ తెలిపారు. అలాగే రాజవరంలో ఓ మహిళ 20 లీటర్ల సారా, 400 లీటర్ల బెల్లపు ఊట కలిగి ఉండటంతో ఆమెను అరెస్ట్ చేసి డ్రమ్ములు, గ్యాస్ స్టవ్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరిగాయి. గణపతి పూజ, రాజ్యలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన, అష్టోత్తర పూజలను అర్చకులు శోభాయమానంగా జరిపించారు. కోనసీమ జిల్లా రావులపాలెం పరిధిలో ఈతకోటలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దుర్గాదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. కుత్బుల్లాపూర్లో కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస నగర్ ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం రైల్వే స్టేషన్ సమీపంలో కావేరీ ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్ వెనుక ఉన్న భోగి చక్రాల వద్ద పొగలు వ్యాపించాయి. చెర్లోపల్లి రైల్వే గేటు వద్దకు ట్రైన్ చేరుకోగానే పొగలు రావడాన్ని గుర్తించిన ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టి అరగంటలో సమస్యను పరిష్కరించారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని గిరిజన సంఘాల నేతలు నిరసనకు దిగారు. పాడేరులో భారీ ర్యాలీ చేపట్టి అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ఐటీడీఏ ముందు బైఠాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అల్లూరు జిల్లా పర్యటనలో జీవో నెంబర్ 3పై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా విజయనగరం పట్టణంలో పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంతో పాటు వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలో శ్రీమన్నార్ రాజగోపాల స్వామివారి దేవాలయంలో కొలువైన శ్రీ ఐశ్వర్యలక్ష్మి ఆలయంతో పాటు కన్నికా పరమేశ్వరి ఆలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణం సంత మార్కెట్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందించారు. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా దేవాలయాలని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఖమ్మం నగరంలోని గుట్టల బజార్లో గల కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. ఈ వరలక్ష్మి వ్రతంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మహిళలు అందరూ కన్నికా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏకతాటిగా కురుస్తున్న వర్షాలకు ముషీరాబాద్ రామ్నగర్లో ఓ ఇల్లు కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఇంటి లోపల సామాన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న బీఆర్ఎస్ నేత నగేష్ ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జగిత్యాలలోని పోలీస్ స్టేషన్లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగిత్యాలకు చెందిన ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు పోలీసులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ అక్కా చెల్లెలకు అన్నాదమ్ములతో ఉన్న ఆత్మీయ బంధానికి గుర్తుగా అభివర్ణించారు. జగిత్యాల జిల్లా కోరుట్లోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు వినూత్న రాఖీని తయారు చేశారు.
ఆపరేషన్ సింధూరు ఉగ్రవాదులపై విజయానికి గుర్తుగా రక్షాబంధన సందర్భంగా రాఖీని రూపొందించారు. 8 మంది విద్యార్థులను దీన్ని రూపొందించి ఆ రాఖీని పోస్టులో ప్రధాని నరేంద్ర మోదీకి పంపించారు. రాఖీపై ఆకాష్, బ్రహ్మోస్, రఫేల్, S-400 చిత్రాలను ముద్రించడంతో పాటు జాతీయ పతాకాన్ని సూచించే 3 రంగుల రిబ్బన్ను జత చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లా తరూరు మండల కొత్తపాలెంలో పులిదాడిలో లేగదూడ చనిపోయింది. గ్రామంలో పులి సంచారంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఊర్లోకి చొరబడుతుందేమోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అమెరికాతో వివాదం నెలకొన్న వేళ ప్రధాని మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఫోన్ చేశారు. 23వ రష్యా భారత్ వార్షిక సదస్సుకు రావాలని పుతిన్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్తో యుద్ధంపై తాజా పరిణామాలను మోదీకి పుతిన్ వివరించినట్లు తెలుస్తోంది. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పుతిన్కు మోదీ సూచించినట్లు సమాచారం. భారత్ అమెరికా రక్షణ ఒప్పందం అమలుపై రక్షణ శాఖ స్పందించింది. రాయిటర్స్ కథనాన్ని భారత రక్షణ శాఖ తోసిపుచ్చింది. రాయిటర్స్ కథనం అవాస్తవమని భారత్ స్పష్టం చేసింది. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉజ్వల పథకం లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. గ్యాస్ సిలిండర్పై 300 రాయితీని ఏటా 9 సిలిండర్ల వరకు వర్తించాలని నిర్ణయించింది. ఈశాన్య రాష్ట్రాలైన అస్సోం, త్రిపుర రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదించింది. 7,250 కోట్ల రూపాయల స్పెషల్ ప్యాకేజీని ఆ రాష్ట్రాలకు ఇవ్వడానికి ఆమోదించింది. దీనిలో 4,250 కోట్లు గ్రాంట్గా ఇవ్వనుంది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలోని ధరాలిలో 4వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 100 నుంచి 150 మంది వరకు ఇంకా కనిపించడం లేదని తెలుస్తోంది. వారంతా శిథిలాల కింద చిక్కుని ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు పూర్తి కావడానికి మరో 4 రోజులు పట్టవచ్చునని అధికారులు చెబుతున్నారు.